కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా ముఖ్యాంశాలు. వాకాడు విపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా వాకాడు శివాలయం రైజింగ్ లైన్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 19వ విడత సీఎం సహాయ నిధి చెక్కులు అందిస్తున్నాం. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. తూర్పు కనపూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు. రాష్ట్ర స్థాయిలో ఎంపీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురస్కార కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. లీలా మోహన్ కృష్ణ. కోట మండలం నార్త్ గిరిజన్ కాలనీ వాసులకు ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ కటారి జయ రావు చేతుల మీదుగా 120 కుటుంబాల వారికి కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జయరావు మాట్లాడుతూ ఆర్వీ రమణయ్య పేదల కోసం అహర్నిశలు కృషి చేసేవారన్నారు. ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం మంచిదన్నారు. అనంతరం ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని భావించి గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేయాలనే లక్ష్యంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నార్త్ గిరిజన కాలనీలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మీకు ఏ సమస్య వచ్చినా ఆర్వీ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయరావు, నాకు గిరిజన కాలనీ వాసులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోట మండలం నార్త్ గిరిజన కాలనీ వాసులందరికీ ఆర్వీ ఫౌండేషన్ ఇవాళ కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోట తహసీల్దార్ కటారి జయజయరావు గారికి, నార్త్ గిరిజన కాలనీ వాస్తవ్యులకు, ఆర్వీ ఫౌండేషన్ సభ్యులకు అందరికీ పేరు పారిన నమస్కారాలు. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడులోని అంబేద్కర్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాకాడు విపిఎల్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో రైజింగ్ లైసెన్స్ విజయం సాధించి మండలంలో ఎస్ఏఎల్ సిఈఎఫ్ క్రీడా మైదానంలో గత 3 రోజులుగా నిర్వహించిన టోర్నమెంట్లో 10 జట్లు తెలపడగా శుక్రవారం రైజింగ్ లైసెన్స్ రాయల్ ఛాలెంజ్ జట్లు ఫైనల్లో తలపడాయి. ఇక వాకాడు శివాలయం యూత్ రైజింగ్ లైసెన్స్ విజయవాడ సాధించగా రాయల్ ఛాలెంజ్ రన్నర్గా నిలిచారు. మొదటి బహుమతిగా రైజింగ్ లైన్స్ కు ₹1,00,000 బహుమతిని ట్రోఫీని అందించగా రెండవ బహుమతి రన్నర్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ ₹50,000 అందజేశారు. ఆర్వీ ఫౌండేషన్ అనేది స్థాపించి మీకు అర్థమై ఉంటుంది. ఆర్వీ ఫౌండేషన్ అంటే ఆర్వీ రమణయ్య సారు. ఆ సార్ ఇక్కడ టీచర్గా పనిచేశారు. తర్వాత అట్టడుగు వారు ఎవరికి ఏం జరిగినా వాళ్ళ కొరకు నేనున్నానని ఆయన వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేసి వాళ్ళని జాగృతి పరిచి వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన పనిచేశారు. ఎందుకు చెప్తున్నానంటే నాకు వ్యక్తిగతంగా కాకుండా ఆయన గత 20 సంవత్సరాలుగా తెలుసు. నేనంతే అంత అభిమానం ఆయనకి. నాకేదన్నా అవార్డు వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి, సార్ కంగ్రాచులేషన్, నేను ఆర్వీ రమణయ్య అనేవాడు. ఆర్వీ రమణయ్యని నేను కోటకు వచ్చిన తర్వాతనే మామూలు మాట్లాడడం. మా దురదృష్టం ఏంటంటే ఆయన మాట్లాడిన 2వ రోజే చనిపోయాడు. ఒక విషయంగా నా దగ్గరకు వచ్చాడు. సూలూరుపేట వరకు వెళ్ళి రావాలి సార్, వెళ్ళొస్తాను అంటే నేనే పిలిపించా. వేరే వాళ్ళు వచ్చి ఫోన్ ఏదో వచ్చి బెదిరిస్తుంటే నన్ను నేనే పిలిపించా. అటువంటిది ఏదన్నా ఉంటే చెప్పండి సార్, నేను ఉన్నాను మీకు అనేసి ఆయన రావడం జరిగింది.
ఆయనకి వివరించినాను. తర్వాత సూలూరు విషయం మీద వెళ్ళి రావాలి సార్ అని చెప్తే, ఎక్కడ సూలూరుపేట అంటే పాస్టర్ పేరు చెప్పారు. ఆ పాస్టర్ పేరు కూడా చెప్పాలా, ఏరియా పేరు చెప్పాడు. నేను చెప్పా పాస్టర్ ఇమానేల్ అని. అవును సార్ అన్నాడు. అది వెళ్ళడము ఆ ఆధ్వర్యంలో గిరిజనులకు పోషకాహారం అందించాలనేటటువంటి ఉద్దేశంతో వారికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాం. అయితే ఆర్వి రమణయ్య సారు మీ అందరికీ సుపరిచితుడు. సుదీర్ఘకాలం ఇదే పాఠశాలలో మీకు మీ పిల్లలకి విద్యను అందించినటువంటి మాస్టారు. అయితే ఆయన విద్యను ఒక్కటే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎవరైనా సరే ఆపదంటూ వచ్చినా, ఏ సమస్య అంటూ వచ్చినా ఆ సమస్యని తన భుజాలకెత్తుకుని ఆ సమస్యను పరిష్కరించేవాడు. ముఖ్యంగా గిరిజనులకు, అంతకంటే ముఖ్యంగా ఈ నార్త్ గిరిజన కాలనీకి అంటే ఆయనకు ఎందుకో తెలియనటువంటి ప్రేమ, అభిమానం. అందుచేతనే ఆయన చనిపోయి 13 నెలలు కావస్తూ ఉంది. అయితే ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ కూడా మేము ఏర్పాటు చేసి, ఆయన ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి కాలం కావచ్చు, మీరంటే ఇష్టం కావచ్చు, అందువల్ల మీరంటే ఇష్టం కాబట్టి మేము ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ నార్త్ గిరిజన కాలనీలోనే పెట్టాలని. కోటపట్నంలోని శ్రీ శ్రీ లక్ష్మమ్మ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారి భక్తి కీర్తనలు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 39,07,708 రూపాయలు 51 చెక్లను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. దాదాపు 51 చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్. ఇది ఇంకెవరిది కాదు అంటే తెలియాలా. ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఏదో మీకు ఊరికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోయేసి మాకు ఆయన ఇప్పించాడు, ఈయన ఇప్పించాడు, అది వద్దు. మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. మేము చంద్రబాబు నాయుడు కాదు, నాకు పలానా మా రమేష్ ఇప్పించాడు, రమేష్ మాట చంద్రబాబు నాకేం పని అనదు. చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి అన్యాయం అయిపోయింది. ఆయన ఈరోజు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని మీరు ఆ బిల్స్ తీసుకొచ్చి మా ఆఫీస్లో పెడితే వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఇప్పటి వరకు 585 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసాం. అమౌంట్ వచ్చి 4,45,98,000, అంటే దాదాపు 4.5 కోటి పైన. మనం 19 నెలల్లో ఇంత డబ్బులు ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజుకి ఇప్పుడు మనం పంపిణీ చేసే చెక్కులు 39,07,708 రూపాయలు. ఎంత? 39,07,708 రూపాయలు. దాదాపు 51 చెక్కులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, అవి
మన కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం. ఎందులో చెప్తుంటానమ్మా, మీ అందరూ కూడా నేను పోయినసారి కూడా చాలా మంది ఇచ్చాను, దాదాపు ఒక 7-8 కోట్లు ఇచ్చాను సీఎం రిలీఫ్ ఫండ్. ఎలక్షన్లు పోతే మర్చిపోయారు వాళ్ళు కూడా నాకు మాట్లాడుతున్నారు. అది కాదు కదా. నెల్లూరు జిల్లా కోట మండలం కేశవరం గ్రామ పంచాయతీ రాఘవపురం గ్రామంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. 40 మంది మహిళలు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొని అనేక రకాల ముగ్గులను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్లో నివాసం ఉంటున్న కోకొల్లు హర్షవర్ధన్, అంజని భార్గవి దంపతులు మరియు రాఘవపురం నివాస యువకులు కోకొల్లు అనిల్ కుమార్, కొక్కొల్లు అంకయ్య, చిట్టిపేట మణి, దుప్పల సునీల్ మరియు చాపల విష్ణులు బహుమతులను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బహుమతి విజేతగా శ్రీమతి దొడ్డవరపు నద్దు, రెండవ బహుమతి విజేత కొక్కొల్లు ఇంద్రమ్మ, మూడవ బహుమతి విజేతగా కొక్కొల్లు సుష్మాలు నిలిచారు. 4, 5, 6 వారాలకు స్టీల్ బిందెలను పోటీల్లో పాల్గొన్న మిగిలిన 34 మంది మహిళలకు కన్సోలేషన్ బహుమతులుగా స్టీల్ మగ్గులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా సైనిక్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ గొనుపల్లి హరికృష్ణ గారు, కేశవరం సర్పంచ్ శ్రీరామ్ కృష్ణ సాత్వి గురుస్వామి గారు, చిట్టేడు సొసైటీ మాజీ చైర్మన్ ఉలవకాయల ప్రసాద్ గారు, ముమ్మడి శ్రీనివాసులు గారు, ఎరగరాజు మనోహర్ గారు, గోనుపల్లి రమేష్ గారు, కొనుగూరు సురేందర్ గారు మరియు గ్రామ పెద్దలు పాల్గొని బహుమతులను వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. చక్రవర్తి కుమారు మేనేజ్మెంట్ ఇది ముగ్గులకు ఏది ముఖ్యమైతే అది సెకండ్ రోజు తాగకూడదు ఉంటుంది కాబట్టి అందరూ అనుకుంటారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ సంక్రాంతి పండుగకు పట్టణానికి వచ్చే స్నేహితుల కలయిక కొరకు 18 సంవత్సరాలుగా కనుమరుగు హరిచందర్ రెడ్డి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, క్రీడాకారుల కొరకు గ్రౌండ్లో అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో శ్రీ కనుమూరు హరిచందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతున్న మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. విన్నర్స్ మరియు రన్నర్స్, బెస్ట్ ఫీల్డర్, కీపర్, బౌలర్కు బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే సునీల్ కుమార్. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ వ్యాపారాల కొరకు అనేక మంది ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారని, సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరుకు వస్తారని, పాత మిత్రులను కలుసుకునేందుకు క్రికెట్ పోటీల్లో చక్కటి వేదిక అని అన్నారు. హరిచందర్ రెడ్డి క్రికెట్ పోటీల్లో నిర్వహించడమే కాకుండా పట్టణంలోని అనేక అభివృద్ధి పనులు చేశారని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రౌండ్లో అనేక సంవత్సరాలుగా పలు సమస్యలు ఉన్నాయని, ఇటీవల కాలంలో సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. అట్లాగే ఇదే కాదు, గూడూరులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా నేను చెప్తా ధైర్యంగా, ఎందుకంటే చేసిన వాళ్ళని చెప్పుకోవాలి మనందరం కూడా, అంతేగాని మర్చిపోకూడదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అక్కడ బ్రహ్మాండమైన రూములు అర్చకులకు కానీ ఆఫీసుకి కానీ కట్టించింది అన్నయ్య. అలాగే ఇక్కడ పార్కులో లైబ్రరీ, పేద బిడ్డలు చదువుకున్న లైబ్రరీ కట్టించింది హరిశ్చంద్ర అన్నయ్య. అట్లాగే ఇక్కడ మన కోనేటిమెట్ట అక్కడ బ్రహ్మాండమైనటువంటి తెప్పోత్సవాలకి సంబంధించినటువంటి మంచి గుంట, ఎట్టి గందరగోళం గుంటని బ్రహ్మాండంగా తయారు చేసి భక్తులకి ఇచ్చినటువంటి ఘనత కూడా మా హరిశ్చంద్రునికే దక్కుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా మొన్న మీటింగ్లో అడిగాడు, తమ్ముడు నేను ఖచ్చితంగా గూడూరులో అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఓకే అంటేనే చెప్పాడు. అన్నా నేను చెప్పేది ఒకటే, మన గూడూరుకి ఎవరు వచ్చి ఏం చేస్తారన్నా 2 చేతులు జోడించి ఆర్థిక సహాయం అడిగే దాంట్లో మొదట్లో ఉంటాను నేను. ఎందుకంటే ఇది మా గూడూరు, ఇక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా, మీ అందరి దయ వల్ల ఒకసారి మున్సిపల్ చైర్మన్ని, 2 సార్లు ఎమ్మెల్యేనైనా. కాబట్టి ఆ రుణం తీర్చుకోకపోతే నేను వ్యర్థం. ఎందుకంటే మా మిత్రుడు రాజా చెప్పాడు ఇప్పుడే, స్టేడియం అభివృద్ధి అని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఆయన ఉన్నాడు.
అందరూ వచ్చి రాజాకి చెప్తారు, మీ ఫ్రెండ్ కదా సునీల్, ఆయనకి చెప్పాయా అంటే నాకు చెప్పిన తర్వాత, ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా అయితే కాదు, కానీ ఎమ్మెల్యే అయితేనే చేయగలిగుండా, నేను చేయలేను. అయినప్పుడు నా బాధ్యత ఎందుకంటే నా గూడూరులో నా స్టేడియంలో నేను ప్రతి సంవత్సరం ఇక్కడ మైకి ఎత్తి ఊరికే ఉత్త ఉపన్యాసాలు దంచుల ఉపన్యాసాలు మాట్లాడేదానికన్నా పనిచేసి చూపిస్తే నాకు సాటిస్ఫాక్షన్. ఇక్కడ రోజు వేయాల్సింది కూర్చుంటే నేను కట్టించినటువంటి ఆ ప్రహరీ గోడ, నేను సిమెంట్ వేసినటువంటి గోడలు, ఈ సున్నం, ఈ గ్యాలరీ, ఇవన్నీ కూడా గుర్తొస్తుంటే సంతోషం ఉంటుంది నాకు. అట్లాగే నెక్స్ట్ ఇయర్ మేము లేకపోతే విన్నర్స్ గారు రమ్మని వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఫైనాన్స్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి విచ్చేసినటువంటి మన గూడూరు ఎమ్మెల్యే గారు మిత్రులు పాసం సునీల్ కుమార్ గారు, అలాగే రూరల్ సిఐ కిషోర్ బాబు గారు, అలాగే తమ్ముడు మస్తాన్, అలాగే కావలి నుంచి వచ్చిన సురేష్, మిత్రుడు వేగూరు రాజా అందరూ కలిసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. మన గత 18 ఏళ్లలో 16 ఏళ్ల పాటు నిరాటకంగా మరి ఈ మాస్టర్స్ క్రికెట్ పోటీల్ని మన అల్లూరు ఆశేషారెడ్డి గారి స్టేడియంలో ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి, విన్నర్స్కి, రన్నర్స్కి కప్పులు అందించడానికి మా మిత్రుడు పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేశారు. అదేవిధంగా విన్నర్స్గా వచ్చినటువంటి జాగ్వార్స్ టీమ్కి, రన్నర్స్గా వచ్చినటువంటి బుల్స్ టీమ్కి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అలాగే సెమీఫైనల్లో ఓడిపోయిన టీంకి ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి, గ్రౌండ్స్మెన్కి, మిత్రులు పాల్గొన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుడికి కూడా నేను కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. టీములు ఇంచుమించు 140 మంది, 6 టీములు చక్కగా 100 మంది ఈ క్రీడల కోసమే బయట నుంచి సగం పైన మంది వస్తున్నారంటే చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఈ 3 రోజుల నుంచి మేము కూడా దాంట్లో భాగస్వాములమయ్యి చూస్తూ ఉన్నాము. ఇటువంటి మంచి హెల్తీ అట్మాస్ఫియర్ని కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి, హరిచంద్రారెడ్డి గారికి అండ్ టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ 6 టీముల్లో 2 టీంలు అయితే ఫైనల్కి వచ్చినాయి. అందులో ఒకళ్ళు కప్పు గెలిచారు, మిగతా 5 టీంలు హృదయాలు గెలిచారు. రోజులు కూడాను ఇదే స్పిరిట్తో చక్కగా ఆడటం జరిగింది. ఎంత చక్కగా అంటే వాళ్ళల్లో వాళ్ళే చక్కగా ఆర్గనైజేషన్ కూడా ఒక టీంలోనే ప్లేయర్లు ఉండేది లేకుండా బ్యాట్స్మెన్స్ని, బౌలర్స్ని, కీపింగ్ చేసేవారిని అందరినీ కూడా లాటరీ సిస్టంలో టీమ్స్ తీయటం, వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేయటం, ఇదంతా చాలా రిస్కీ. అయినా కూడా అంత ఆర్గనైజేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. 18 సంవత్సరాల నుంచి చేయటం అనేది చాలా. ఇంకా నేను మా సూపర్ సీనియర్స్తో ఎప్పటి నుంచో అడుగుతున్నా, 4-5 సంవత్సరాల నుంచి ఒకసారి మీతో మ్యాచ్ ఆడాలి అని చెప్పేసి ఊర్లో ఒక మ్యాచ్ ఆర్గనైజ్ చేద్దాం, అందరినీ పిలుద్దాం, ఓల్డ్ స్టూడెంట్స్ని ఆ స్కూల్కి ప్రాపర్గా ఏదైనా చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో మా ఊర్లో ఎంతమందిని అడిగినా కూడా చేద్దాం అంటున్నారు తప్పితే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ 18 సంవత్సరాల నుంచి ఈ విధంగా అందరినీ పిలవడం, సంక్రాంతి అనగానే ఎంసీఎల్, సంక్రాంతి కంటే ముందుగా కూడా ఎంసీఎల్లో ఆడాల్సిందే అని చెప్పేసి ఒక ప్లేయర్ చెప్తున్నారు, మా అయ్యవారు, ఆయన ఫేవర్ వచ్చింది, అమ్మాయి ఈ సంక్రాంతికి ఆడకపోతే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు ఆ ఫీలింగ్ మనసులో ఉంటుంది, ఆడలేదు అనే ఫీలింగ్ అనే దాన్ని తీసుకొచ్చారంటే రియల్లీ ఇట్ ఈస్ వండర్. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అవ్వటం చాలా ఆనందకరం. మళ్ళీ సంక్రాంతికి ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఎంసీఎల్లోకి మేము వచ్చి ఆడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూడమని చెప్పి 1 అవర్ మాతో పాటు ఇక్కడ మొదలుపెట్టి గ్రౌండ్ చుట్టూ మాతో పాటు తిరిగి 1 గంట సేపు మేము చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకొని అవన్నీ ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే సరే ఇప్పుడు 1 నెల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలిసి ఆ సమస్యలు గుర్తు చేద్దాం అనుకుంటే 6వ రోజు నాకు ఫోన్ వచ్చింది ఎమ్మెల్యే దగ్గర నుంచి, రాజా మీరు జిమ్ అడిగారు కదా, ఇండోర్ జిమ్, అది నాకు ఎస్టిమేషన్ ఇస్తే వేయిస్తానని వితిన్ 2 డేస్లో ఆ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఒకటి అయిపోయింది కదా, సంతోషంగా ఫీల్ అయ్యే క్రమంలో మళ్ళీ ఈ ప్రహరీ కూడా వారి సొంత నిధులు ఇచ్చి నా చేతిగా డబ్బులు ఇచ్చి ఆ ప్రహరీ కూడా ప్యాచ్ వర్క్ అయితేనేమి పెయింట్ వర్క్ చేయడం కూడా జరిగింది.
అదేవిధంగా ఇండోర్ జిమ్ ఈరోజు రాత్రి 10 దాకా ఇండోర్ జిమ్ ఎప్పుడు రాత్రి 10 గంటల దాకా కూడా మహిళలు అయితేనేమి ఎక్కువ మంది గ్రౌండ్కి వచ్చే అవకాశం కూడా ఎమ్మెల్యే గారి వల్లే సాధ్యమైందని చెప్తాను. ఈ గ్రౌండ్లో అభివృద్ధి లేని టైంలో అసలు ఏం జరుగుతుందో గ్రౌండ్లో అర్థం కాలే కొద్దిమందికి. ఒకే రోజు ఇక్కడ పెయింట్ వర్క్ జరుగుతుంది, ఇక్కడ గ్యాలరీ డెమాలిష్ చేసాం, అక్కడ ప్రహరీ కూడా వర్క్ జరుగుతుంది. ఒక్కసారిగా ఇన్ని వర్క్స్ ఈ గ్రౌండ్లో చేపించి దాపు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు ఎమ్మెల్యే గారి గ్రౌండ్. వారికి నిజంగా మనందరం గట్టిగా చెప్పడం అభినందన తెలియదు తప్పదు. అడిగిన వెంటనే దాంతోపాటుగా నాకు కూడా ఈ గ్రౌండ్లో అనేక మంది నన్ను గౌరవంగా చూసే పరిస్థితి ఎమ్మెల్యే గారు కల్పించారు. అతను అనేక మీటింగుల్లో నా మిత్రుడు రాజా చెప్పబట్టి గ్యాలరీ కట్టాను, నా మిత్రుడు రాజా చెప్పబట్టి ఓపెన్ జిమ్ ఇచ్చాను అంటుంటే నేను నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఈరోజు మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ సునీల్. నాకు నిజంగా అంత అవకాశం ఇచ్చి నన్ను అంతమందిలో ఒక గౌరవ స్థానాల్లో నిలిపినందుకు నేను నిజంగా వారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 51 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు సీఎం సహాయ నిధి అందించామని, పేదవారందరిది ఈ అవకాశాన్ని పేద ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 51 చెక్కులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రిలీఫ్ ఫండ్ ఇది, ఇంకెవరిది కాదు. అంటే తెలియాలా ఎందుకు చెప్తున్నామంటే మేము ఏదో మీకు ఊరికి ఇచ్చేసి మీరు వెళ్ళిపోయేసి మాకు ఆయన ఇప్పించాడు ఈయన ఇప్పించాడు అది వద్దు. మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. నేను చంద్రబాబు నాయుడు కాదు నాకు పలానా మా రమేష్ ఇప్పించాడు, రమేష్ మాట వింటాం, చంద్రబాబు నాకేం పని అనద్దు. చంద్రబాబు నాయుడు లేకపోతే మన పరిస్థితి అన్యాయం ఎక్కువ. ఆయన ఈరోజు ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని మీరు ఆ బిల్స్ తీసుకొచ్చి మా ఆఫీస్లో పెడితే వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ఇప్పటి వరకు 585 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్లో చెక్కులు పంపిణీ చేసాం. అమౌంట్ వచ్చి 4,45,95,000 అంటే దాదాపు 4.5 కోటి పైనే. మనం 19 నెలల్లో ఇంత డబ్బులు ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఈ రోజుకి ఇప్పుడు మనం పంపిణీ చేసే చెక్కులు 39,07,708 రూపాయలు. ఎంత? 39,07,708 రూపాయలు. దాదాపు 51 చెక్కులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, అవి మన కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నట్టేనమ్మా, మీ అందరూ కూడా నేను పోయినసారి కూడా చాలా మంది ఇచ్చాను, దాదాపు ఒక 7-8 కోట్లు ఇచ్చాను సీఎం రిలీఫ్ ఫండ్. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవస్థాన కమిటీ చైర్మన్ దశరథరామరెడ్డి, ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. ఇక సంబరాల్లో భాగంగా గోపూజ, భోగి మంటలు, గొబ్బిళ్లు, కోలాటం, భరతనాట్యం, కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాగా జీవిస్తున్నామే.
అంబాం చతురోదకం దంతం చతురోదే చాదక్షదోక్షేణ పరాక్షప్రియాయ వైదేవా మే మేనేష్టకం హోదప్రత్యశ్రౌషీ ఖ్యాతాయితే తస్మాన్ మహేనాగశ్చతరోదారీ చాదక్షతే తస్మాత్ సౌరపుత్రానాకం వజ్రమః మేనిష్టో వజ్రమః మేనిష్టో బ్రహ్మణో భూమి. టీడీపీ నాయకులు జాఫర్ షరీఫ్ ఆలియాస్ జాకీర్ మృతికి సంతాపం తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాఫర్ షరీఫ్ చిత్రపటానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు జాఫర్ షరీఫ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని, పార్టీకి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి చాలా యాక్టివ్గా ఉండేవాడు. నారాయణ గారికి అత్యంత ముఖ్యంగా ఉండేవాడు. ప్రతి ఎలక్షన్స్లో కూడా కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. తను నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా కారు వచ్చి డివైడర్కి గుద్దుకున్న వాళ్ళు అప్పుడప్పుడికే చనిపోవడం జరిగింది. కాబట్టి అతనికి ఆత్మశాంతికి అందరం కూడా నివాళులర్పించాం. చాలా సంతోషం. అలాగే వాళ్ళ భార్య బిడ్డలు కూడా అల్లా తోడైండి వాళ్ళు నడిపించాలని చెప్పి అల్లాని చేతులెత్తి అలా కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులు మా ప్రధాన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకొచ్చిన ప్రజలందరికీ స్వాగతం. ముందుగా మనం ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ నెరవేర్చుకున్నాము. కానీ మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి టీడీపీ సీనియర్ నాయకుడు జాఫర్ షరీఫ్ అలియాస్ జాకీర్ అని అంటారు. అతను తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా మన పార్టీ వెంటనే ఉండి నెల్లూరు ఉన్నటువంటి నారాయణ గారికి కానివ్వండి, అలాగే మన అజీజ్ భాయ్ గారికి చేదోడు వాదులుగా ఉంటూ మంచి నాయకుడిగా ఎదిగాడు. ఆయన మన విజయవాడ నుంచి మొన్నటి రోజు అంటే నిన్న ఉదయం విజయవాడలో బయలుదేరి నెల్లూరుకు వస్తున్న క్రమంలో ఒంగోలు దగ్గర మంచు బాగా కమ్మేసి ఆయన వస్తున్నటువంటి కారులో ఈయన పక్కన కూర్చోన్నాడు. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అతి వేగంగా వస్తున్నట్టు తెలిసి అక్కడ మంచులో దారి కనపడకుండా గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరం 42వ రోజుకు చేరుకుంది. నిర్వాహకులు కంకణాల పెంచాల నాయుడు మాట్లాడుతూ గూడూరు జిల్లా కేంద్రం చేయడాన్ని అన్ని వనరులు ఉన్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. గూడూరుకి ఏం జరిగిందనేది ఇక్కడ వాళ్ళు అయామయంలో పడిపోయారు ప్రజలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కలిసి పోయి అడిగితే మాకు న్యాయం చేయండి, మేమేదో గూడూరు జిల్లా కావాలని అవకాశం వచ్చింది కదా, జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ సందర్భంగా జిల్లా కావాలని అడిగినాము. నెల్లూరులో పోయి కలపడము ఇవన్నీ మాకు పెద్ద కలిపిన వల్ల మాకు వచ్చేది ఏంటి? ఇలా అయితే భావితరాల బిడ్డలకు భవిష్యత్తు కదా, ఈ భవిష్యత్తును వదులుకొని మేము నెల్లూరులో కలపండి కాదు మాకు కావాల్సింది, మాకు జిల్లా కావాలనే ప్రజల్లో అవగాహన ఉంది. కానీ ఏం జరిగిందో 3 మండలాలు చిత్తూరులో కలిపారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు అంటున్నారు ఏందయ్యా గూడూరు, అసలు గూడూరు అని కాలు రాసేసారు, ఈ విధంగా పరిస్థితిని తెచ్చుకున్నారు మీరు అని ప్రతి జిల్లా వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, మాకు న్యాయం చేయండి స్వామి. అదేవిధంగా నిన్న పోయినాం మేము నారావారిపల్లి చంద్రబాబు నాయుడు గారికి ఆయన అత్యంత బయలుదేరడంలో ఈ విధంగా గూడూరు జిల్లా కావాలని వచ్చారు. వాళ్ళకి అపాయింట్మెంటు అని అడిగితే వాళ్ళని అమరావతికి రమ్మను, వాళ్ళతో మాట్లాడతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం
తెలియజేశారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా మీరు అమరావతికి రాండి, పరిస్థితి ఏంటి తెలుసుకొని అవకాశం ఉంటే చేసేదాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. మీరు రాండి, అమరావతికి రాండి చెప్పడం ఈ విధంగా ప్రజలు. గూడూరు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం కోనేరులో కనుమ పండుగ సందర్భంగా కనుమూరు హరిచందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా హనుమాన్ సమేత సీతారాముల వారికి నిర్వాహకులు కనుమూరు హరిచందర్ రెడ్డి వారి సోదరులు రవిచందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. బాణసంచా వెలుగులు, మంగళ వాయిద్యాలు, భక్తుల నామస్మరణతో తెప్పోత్సవం వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తెప్పోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిర్వాహకులు హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ కనుమ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని, దీనికి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. గూడూరు పుర ప్రజలందరికీ విజ్ఞప్తి. మన గూడూరు కోనేటిమిట్లో వెలిసినటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థాన తెప్ప కోనేరులో మన కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సంవత్సరంతో కూడా 10వ సంవత్సరం మనం ఈ తెప్పోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇంత అంగరంగ వైభవంగా మరి తెప్పను తీర్చిదిద్దిన గోపాల్ అయితే ఏమి, మా లైటింగ్ విజయ్ అయితే ఏమి, మన హైరర్స్ హరి అయితే ఏమి, అలాగే మన మైకులు అరేంజ్ చేసిన విజయ్ అయితే ఏమి, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన వాసు స్వామి, భార్గవ స్వామి వాళ్ళ టీం అయితే ఏమి, అలాగే తెప్ప కట్టించిన శివయ్య అయితే ఏమి, తెప్పను లాగినటువంటి మా కార్మికులు అయితే ఏమి, అలాగే నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే రాములు వారి దేవస్థాన ఆస్థాన స్వాముల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా గూడూరు పట్టణ పుర ప్రజలకు వేల కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ ఇచ్చేసి తిలకించి విజయవంతం చేసిన సందర్భంగా మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ స్వామి వారి అనుగ్రహంతో వచ్చే సంవత్సరం కూడా మనం ఇదే విధంగా మరి తపోత్సవం జరుపుకోగలమని ఆశిస్తూ భావిస్తూ ఇంత మంచి దీనికి మరి అవకాశం కల్పించిన దేవాదాయ శాఖ వారికి, అలాగే రక్షణ కల్పించిన పోలీస్ శాఖ వారికి, అలాగే నీళ్లలో మరి రక్షణ కల్పించడానికి వచ్చినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోట మండలంలోని చందోడు గ్రామంలో స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18 సంవత్సరాలలో అడుగు పెడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులకు, కళాకారులకు, ఉత్తమ సేవారత్నాలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకున్న ఫౌండేషన్ చైర్మన్ ఎం లీలా కృష్ణమోహన్. అందరికీ నమస్కారం. నా పేరు ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్, విద్యానగర్, కోట మండలం, నెల్లూరు జిల్లా. మా ఫౌండేషన్ 2009లో జనవరి 18వ తేదీ ప్రారంభించాం. నాటి నుంచి నేటి వరకు 18 సంవత్సరాలలోకి అడుగు పెడుతున్నాం. రేపటికి 17 సంవత్సరాలు పూర్తయినాయి. 18వ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఉమ్మడి రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులను, ఉత్తమ కళాకారులను, ఉత్తమ సేవా తత్వాలను గుర్తించి వారికి రాష్ట్ర స్థాయిలో సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా ఆహ్వానించిన అతిథులు, అదేవిధంగా మన సన్మాన గ్రహీతలకు అందరినీ పేరు పేరును ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి మన నెల్లూరు ఎమ్మెల్సీ బిడ్డపు బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇంకా స్థానిక నాయకులు, కార్యకర్తలు వీరందరూ కలిసి ఈ సన్మానాన్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సన్మాన కార్యక్రమంలో ముందుగా మండల విద్యాశాఖ అధికారులకు, తర్వాత ఉపాధ్యాయులకు, తర్వాత రాష్ట్ర స్థాయి అధికారులకు, అదేవిధంగా కళాకారులకు, అదేవిధంగా మన రాష్ట్రంలో సేవా కార్యక్రమాల్లో
మంచి ఉన్నత స్థాయి ఎదిగిన వారిని గుర్తించి వారికి కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులు, అదేవిధంగా మా సన్మాన గ్రహీతలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. వాకాడు VPL క్రికెట్ టోర్నమెంట్ విజేతగా వాకాడు శివాలయం రైజింగ్ లైన్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 19వ విడత సీఎం సహాయ నిధి చెక్కులు అందిస్తున్నాం. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. తూర్పు కనపూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు. రాష్ట్ర స్థాయిలో ఎంపీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పురస్కార కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. లీలా మోహన్ కృష్ణ. For more updates, keep watching.